మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు అందరూ సిద్ధమేనా అంటూ దెందులూరు బహిరంగ సభలో సీఎం జగన్ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. మరోసారి మన పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమేనా అన్నారు. ఎన్నికల మహా సంగ్రామానికి కుటుంబ సభ్యుల్లాంటి పార్టీ శ్రేణులు సిద్ధం అవ్వాలన్నారు. లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా వ్యవస్థను తీసుకొచ్చామని, చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమానికి మన ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు సీఎం జగన్. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకే ఈ సిద్ధం సభలో పాల్గొంటున్నామని సీఎం జగన్ వివరించారు. రామాయణ మహాభారతాల్లో ఉన్న విలన్లందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రూపంలో ఇక్కడే ఉన్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దుష్ట చతుష్టయంపై దాడికి సిద్ధమా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే ఇంతమంది తోడేళ్లున్నప్పటికీ సీఎం జగన్ ఏనాడు ఒంటరివాడు కాదని అన్నారు. జనమే తన బలమన్నారు. జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. పొత్తులు, ఎల్లో మీడియా విపక్షాలకున్న సైన్యమని సీఎం జగన్ మండిపడ్డారు. ఆ దేవుడు ప్రజలే తనకున్న ధైర్యం, బలము అన్నారు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది.